నమస్తే అందరికి. అన్న శాలువా కప్పుకొని చాలా గొప్పగా మాట్లాడిండు. ముఖ్యంగా ఆడోళ్ళ గురించి మహాఘోరంగా మాట్లాడినవన్న నువ్వు. ఆడోళ్ళు కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు బయట మొగోళ్ళు మెచ్చుకోవడానికి. ఇంట్లో ఏదో చెప్పిండు అన్న బయటకు వచ్చి మేమేమన్నా సగం బట్టలు వేసుకొని మేము మొగోళ్ళు మెచ్చుకోవాలని మాట్లాడుతున్నామా? లేకపోతే మొత్తం సగం బట్టలు వేసుకొని అన్ని చూపించుకుంటా మొగోళ్ళను బెడ్ మీదకి పిలుచుకోవడానికి మేము మాట్లాడుతున్నామా? నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అన్న? నువ్వు ఆడాలని ఎట్లా అంటావు? నువ్వు ఆ మాట మా పిల్లల కోసము, మా కొడుకుల కోసము, మా బిడ్డల కోసము, మా పిల్లలు పుడుతున్న పిల్లల కోసము, మేము మా సమాజం కోసము ఇట్లా మేము మాట్లాడుతున్నాము. వద్దు ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇది సినిమా కాదు. ఓ 50 రూపాయలు ఇచ్చి సినిమా పోయి చూసొచ్చేది కాదు. చేతిలో మొబైల్ ఉంటుంది. కాలేజ్ పోయే పిల్లలు, డిగ్రీ చేసే పిల్లలు, ఆడ టీచర్ లెక్చరర్ ఏదైనా స్టడీ వాళ్ళు టీచింగ్ చేస్తూ ఉంటే పోరగాళ్ళ కాడ ఉంటుందా కాన్సన్ట్రేషన్? చేతిలో మొబైల్ ఉంటుంది. ఇప్పుడు యువతి ఏది బట్టలు పెట్టిందా పోస్టు, యువతి ఎట్లా పెట్టిందా, ఏ స్విమ్మింగ్ పూల్ లో పెట్టిందా, అది బికినీ వేసుకుందా లేకపోతే మొత్తమే వేసుకోలేదా, వాడు మొత్తం ఇళ్ళనే ఉంటది కదా. చదువు మీద ఉంటుందా? ఉండదు కదా. ఇది సినిమా కాదు కదా. చేతిలో ప్రపంచం ఉంటుంది. అందుకని వద్దు ఇలాంటి వీడియోలు పోస్టులు పెట్టకండి. మీరు సినిమాలలో చేసుకుంటారా చేసుకోండి, వద్దంటలేం కదా. సినిమా కంటే వాడు ఊక వెయ్యి పైసలు ఇచ్చి చూసి రాడు కదా. కానీ మొబైల్ అయితే వాడు కంటిన్యూగా ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. అక్కడ టీచింగ్ చేస్తూ ఉంటే సార్ చెప్తూ ఉంటే వాడు ప్రాణం అంతా మొబైల్లోనే ఉంటుంది. ఇట్లా పిల్లలు చెడిపోతారు కదా. ఏం మాట్లాడుతున్నావు అన్న? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కొట్లాడుతున్నాము. మొగోళ్ళని అట్రాక్షన్ చేయడానికని మేము కొట్లాడుతున్నామా? కొంచెం సెన్స్ ఉందా నీకు?